శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వారు పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎన్ అక్షరం వృశ్చిక రాశితో సంబంధం కలిగి ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి జాతకుల యొక్క 100 ఏళ్ల భవిష్యత్తు 100% ఇలానే ఉంటుంది. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమైతే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం, జీవితం ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి. పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది. పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే అప్పుడు మీకు 100% జరగబోయేది ఇదే. మరి వృశ్చిక రాశి జాతకులకు ఎన్ అక్షరంతో మీ పేరు ఉంటే ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ పేరు ఉన్న ఎన్ అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వృశ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన రాశులలో ఒకటి. ఈ రాశిని కుజగ్రహం పాలిస్తుంది. నా, నీ, ను, నే అక్షరాలతో పేరు మొదలయ్యే వారు వృశ్చిక రాశికి చెందినవారు. ముఖ్యంగా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వారి పేరు వృశ్చిక రాశి ప్రభావాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది. ఈ అక్షరం జీవితానికి, వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తుంది. ఈ అక్షరం వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం, బుద్ధి కుశలత మరియు కొత్త విషయాలను తెలుసుకునే తపనను సూచిస్తుంది. ఇది వారి వ్యక్తిత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. వారి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన అన్ని అంశాలపై తమ స్వంత ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు. వారి మేధస్సులు, విశ్లేషణాత్మకమైన సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. వారు క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవటం వారికి సహజ లక్షణం. వారు తమ తెలివితేటలతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు. వీరిలో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఏమిటంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొనరు. వారు చాలా చురుకైన మనసు కలిగి ఉంటారు కనుక ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగలరు. ఈ కారణంగానే వారు విద్యాపరంగా మరియు వ్యాపారంలో చాలా సక్సెస్ సాధిస్తారు. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన నిర్ణయాత్మక మరియు పట్టుదల కలిగి ఉంటారు. వారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని నెరవేర్చడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని సాధించి తీరుతారు. వారిలో ఓటమి అనే భావనకు చోటు ఉండదు. ఎంత కష్టమైన కార్యమైనా సరే దాన్ని సునాయాసంగా సాధించే నైపుణ్యం వారిది. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా తమ తెలివితేటలతో వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని పొరపాట్లుగా చూడకుండా జీవిత పాఠాలుగా భావించి మరింత బలంగా మారుతారు. ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు స్వతంత్ర భావాలు ఉంటాయి. వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించినప్పటికీ తమ స్వంత నిర్ణయాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ప్రతి విషయంపై తమదైన స్వంత ఆలోచన ఉంటుంది. ఇతరులు చెప్పినట్లు నడుచుకోవటం కంటే తమ అంతర్గత ప్రేరణకు అనుసరించడమే ఇష్టపడతారు. వారు ఎవరి అభిప్రాయాలకు లోబడకుండా తమదైన శైలిలో జీవించడానికి ప్రయత్నిస్తారు. వారికి సాంప్రదాయాలపై గౌరవం ఉన్నప్పటికీ కేవలం సాంప్రదాయమని నియమాలను కట్టుబడి ఉండకపోవచ్చు. వారు ఏదైనా విషయాన్ని తమ స్వంత అనుభవం ద్వారా అర్థం చేసుకోవాలని భావిస్తారు. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు నిజాయితీకి పెద్దపీట వేస్తారు. వారు అసత్యాలతో వ్యవహరించడానికి ఇష్టపడరు. సత్యాన్ని స్పష్టంగా చెప్పడం వారి సహజ లక్షణం.
వారు ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు, కానీ ఊరికే ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోరు. వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు, కానీ ఎవరితోనూ గొడవలకు పోరు. వారు జీవితంలో గొప్ప విలువలను పాటిస్తారు. కుటుంబం పట్ల వారికి చాలా ప్రేమ, గౌరవం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులపై వారికి ఎంతో ప్రేమ ఉంటుంది. వారు స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఎంత మంచి స్వభావాన్ని కలిగి ఉంటారో అంతే కోపాన్ని కూడా కలిగి ఉంటారు. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేనప్పుడు ఎదుటివారిపై తీవ్రమైన కోపాన్ని చూపిస్తారు. వారితో గొడవ పడటం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. ఒకసారి వారితో గొడవ పడిన వారిని వారు సులభంగా క్షమించరు. మొండి స్వభావంతో వ్యవహరించి అవతలి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకుంటారు. ఏ విషయాన్ని సులభంగా వదిలిపెట్టరు. ఈ లక్షణం వారి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవటం వారికి నేర్చుకోవాల్సిన పాఠం. ఎన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు అంత త్వరగా ఎవరిని నమ్మరు. వారు ఎవరినైనా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఒకసారి ఎవరినైనా నమ్మితే వారిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతారు. వారిని నమ్మిన వారికి అంతవరకు గౌరవాన్ని ఇస్తారు. వీరికి దేవునిపై గొప్ప భక్తి, విశ్వాసము ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అన్ని సవాళ్లను దైవ కృప ద్వారా అధిగమించగలరని నమ్ముతారు. వారు పవిత్ర ప్రదేశాలకు వెళ్ళటానికి, ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు తమ వ్యక్తిగత విషయాలను తమలోనే దాచుకుంటారు. ఈ లక్షణం కొన్నిసార్లు వారికి నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే వారు తమ బాధలను తమలోనే దాచుకునేందుకు ప్రయత్నించడం వల్ల ఆ బాధ కోపంగా మారి వారి పనితీరుపై ప్రభావం చూపవచ్చు. వారు సంబంధాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమ విషయంలో వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అయితే వారు ప్రేమ విషయంలో అదృష్టవంతులు కాకపోవచ్చు. ఎందుకంటే వారు కోరుకున్న ప్రేమ కొన్నిసార్లు వారికి లభించకపోవచ్చు. దీనివల్ల వారు కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సృజనాత్మకత కలిగి ఉంటారు. వారు క్రీడలు, డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, మీడియా రంగాలతో రాణిస్తారు. వారిలో చాలా మంది కళాకారులు ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారు రచయితలుగా కూడా పేరు పొందుతారు. వారి సృజనాత్మక ఆలోచనలు వారిని ఇతరుల నుండి నేరుగా చేస్తాయి. వారు మామూలు జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కొత్త సవాళ్లను ఎదుర్కొని కొత్త విషయాలు నేర్చుకోవాలని భావిస్తారు. వారి ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ అన్వేషణ స్వభావం వారిని మరింత సృజనాత్మకంగా ఉండేలా చేస్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారు తమ చిరునవ్వుతో అపరిచితులను కూడా స్నేహితులుగా మార్చుకోగలరు. వారిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి చుట్టూ ఉన్న వారందరినీ ప్రభావితం చేస్తుంది. వారు నెమ్మదిగా మాట్లాడినప్పటికీ వారి మాటలకు గొప్ప ప్రభావం ఉంటుంది. వారు మంచి వ్యక్తులు కూడా. వారు ఇతరులను నొప్పించే నైపుణ్యం కలిగి ఉంటారు. వారి స్పష్టమైన ఆలోచనలు, విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని మంచి నాయకులుగా చేస్తాయి. వారు సాదాసీదాగా వినయంగా ఉంటారు, కానీ అదే సమయంలో వారి వ్యక్తిత్వానికి గొప్ప ప్రభావం ఉంటుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ కెరీర్లో ఉన్న స్థానాలను పొందాలని ఆశిస్తారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. వారు కఠిన పరిశ్రమ ద్వారా విజయాన్ని సాధించాలని నమ్ముతారు. వారు తమ స్వంత ప్రయత్నాలపై నమ్మకం ఉంచుతారు. ఇతరులపై ఆధారపడరు. వారు కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వారు ఎప్పుడూ వెనుకంజ వేయరు. వారు తమ లక్ష్యాలను సాధించడం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. వారు తమ పనిని సమయానికి పూర్తి చేయడంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారి కష్టపడే స్వభావం వారిని వారి కెరీర్లో ఉన్నత స్థానాలను తీసుకువెళ్తుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ స్నేహితులను ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు అంత త్వరగా ఎవరితోనూ స్నేహం చేయరు. అయితే ఒకసారి వారితో స్నేహం చేసిన వారికి జీవితాంతం విధేయులుగా ఉంటారు. వారు తమ స్నేహితులకు చాలా సహాయం చేస్తారు. అవసరం వచ్చినప్పుడు వారి కోసం నిలబడతారు. వారికి ఏకాంతం అంటే ఇష్టం, కానీ అదే సమయంలో వారు తమ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపడానికి కూడా ఇష్టపడతారు. వారు సమాజంలో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చుట్టూ ఉన్న వారందరినీ సహాయం చేస్తారు. ఈ కారణంగా వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఇంటిని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.
వారు నీట్ అండ్ క్లీన్ గా ఉండటానికి ప్రాధాన్యతనిస్తారు. కుటుంబం పట్ల వారికి చాలా ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులపై వారికి ఎంతో గౌరవం ఉంటుంది. వారు తమ కుటుంబ బాధ్యతలను సీరియస్ గా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం గురించి ఎల్లప్పుడూ చింతిస్తారు. వారు తమ తల్లిదండ్రులపై చూపించే ప్రేమను కొత్త వారికి చూపించడానికి ఇష్టపడరు. ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ జీవితంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వారు కష్టపడి పనిచేసి తమ లక్ష్యాలను సాధిస్తారు. అయితే వారు తమ జీవితంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. వారి కుటుంబంలో సమస్యలు వారి ప్రగతిని ఆపవచ్చు. వారి అదృష్టం అన్ని సమయాల్లో వారికి కలిసి రాకపోవచ్చు. దీని కారణంగా వారు నిరాశకు లోనవుతారు. అయితే వారు తమ ధైర్యంతో ఈ సవాలును అధిగమించి చివరికి విజయాన్ని సాధిస్తారు. వారి పట్టుదల, కష్టపడే స్వభావం వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. వారు తమ జీవిత భాగస్వామిని గౌరవిస్తారు. వారి సంబంధాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. వారు తమ భాగస్వామి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అస్సలు సహించరు. వారు తమ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ప్రేమ విషయంలో తొందరపడరు. కానీ ఒకసారి ఎవరినైనా ప్రేమించాలని నిర్ణయించుకున్నాక ఆ ప్రేమలో పూర్తి హృదయంతో ఉంటారు. వారు తమ ప్రేమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కానీ వారి పట్టుదల వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటారు. వారు శారీరక వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారు. వారు తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. వారు తమ ఒత్తిడిని తగ్గించుకోవటానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులను అనుసరిస్తారు. కొన్నిసార్లు వారు తమ భావాలను తమలోనే దాచుకోవటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. అయితే వారు దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటారు. వారు తమ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించగలరు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. వారికి ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం కనుక వారు తమ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. వారికి వ్యాపారంలో మంచి అవగాహన ఉంటుంది. వారు తేలిగ్గా పెట్టుబడులు పెడతారు. వారికి ధనం సంపాదించడం అంత కష్టం కాదు, కానీ వాటిని సమర్థంగా నిర్వహించడం కూడా నేర్చుకుంటారు. భవిష్యత్తులో వారు ఆర్థికంగా సుస్థిరంగా ఉంటారు. వారు కష్టపడే తత్వం, తెలివైన నిర్ణయాలు వారిని ఆర్థికంగా బలపరుస్తాయి. వారు రాజకీయ, వ్యాపార రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వారి నాయకత్వ లక్షణాలు, నిర్ణయించుకునే సామర్థ్యం వారిని ఉన్నత స్థానాలను తీసుకువెళ్తాయి. వృశ్చిక రాశి కుజుడు అనే గ్రహం చేత పాలించబడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులపై ఈ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. అంగారకుడు వారికి శక్తి, ధైర్యం, పట్టుదల మరియు పోరాట స్ఫూర్తిని అందిస్తాడు. వారిలో దృఢ సంకల్పం, తెగింపు, సాహసం ఉంటుంది. బుధుడు, కుజుడు వారికి మంచి శుభాలను తీసుకువస్తారు. ఈ గ్రహాల అనుకూలత స్థితి వారి జీవితంలో సానుకూల మార్పులను దారితీస్తుంది. వారు శత్రువులను ఓడించగలరు. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలరు. ఈ గ్రహాల ప్రభావం వారిని ఎన్నో సంకట సమయాలలో కాపాడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చదువులో చాలా బాగా రాణిస్తారు. వారికి నాలెడ్జ్ పట్ల అపారమైన ఆసక్తి ఉంటుంది. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటారు. వారికి అద్భుతమైన గ్రహణ శక్తి ఉంటుంది కనుక వారు చదువులో ముందంజలో ఉంటారు. వారు తాము నేర్చుకున్న నాలెడ్జిని ఇతరులతో పంచుకోవాలని కూడా ఇష్టపడతారు. వారిలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఎదుగుతారు. వారు ఉన్నత విధులను అభ్యసించడానికి ఇష్టపడతారు. తమ చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ పనిని చేపట్టినా దానిలో పరిపూర్ణత సాధించాలని కోరుకుంటారు. వారు తమ పనిని అత్యంత శ్రద్ధగా నిర్వహిస్తారు. ప్రతి చిన్న విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారు. వారు ఎంత కష్టమైన పనైనా సరే సునాయాసంగా పూర్తి చేసి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారి పని పట్ల వారికి గొప్ప అంకిత భావం ఉంటుంది. వారు తమ పనిలో ఎల్లప్పుడూ తమ వంతు కృషిని చేస్తారు. తమ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎప్పుడూ వనకంజ వేయరు. వారు పనిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తారు. అవసరమైనప్పుడు అదనపు గంటలు కూడా పనిచేస్తారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సహజ నాయకులు. వారు ఇతరులను ప్రేరేపిస్తారు. వారు ఇతరుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు.
వారు తమ అనుచరులకు మార్గదర్శకత్వం వహిస్తారు. వారి అభివృద్ధికి తోడ్పడతారు. వారు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఒత్తిడి పరిస్థితులలో కూడా నిశ్చితంగా వ్యవహరిస్తారు. వారు అవసరమైనప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడరు. వారి నాయకత్వ లక్షణాలు వారిని సమూహంలో ముందుండి నడిపించేలా చేస్తాయి. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తారు. వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. వారి పట్టుదల మరియు కష్టపడే స్వభావం వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి. వారు రాజకీయ, వ్యాపార కళారంగాలలో పేరు గడిస్తారు. వారి మేధస్సు, సృజనాత్మకత వారిని సమాజంలో గొప్ప వ్యక్తులుగా నిలబడతాయి. వారు తమ జీవితంలో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక విజయాలను సాధిస్తారు. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి చుట్టూ ఉన్నవారు వారి వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు. వారిలో జన్మదహ ఉన్న నాయకత్వ గుణాలు, మేధస్సు, అంతర్దృష్టి వారిని ఇతరుల నుండి వేరు చేస్తాయి. వారి సాన్నిహిత్యంలో ఉన్నవారు ఎల్లప్పుడూ వారి నుండి ఏదో నేర్చుకుంటారు. వారి సలహాలు, మార్గదర్శకత్వం ఎంతో విలువైనవిగా భావిస్తారు. వారు మంచి వ్యక్తులు. ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. వారు సమాజంలో పేదలకు, నిరాశ్రయులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారిలో మానవతావాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు. వారు ఈ సేవా గుణం వల్ల సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. వారు అవసరంలో ఉన్న వారి కోసం తమ సమయం, డబ్బు, శక్తిని వెచ్చిస్తారు. వారు సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. సమస్యలను పరిష్కరించడానికి సమర్థవంతమైన మార్గాలను కనుగొంటారు. వారు ఒత్తిడి పరిస్థితులలో కూడా సమతుల్యంతో ఉంటారు. వారి అనుకూల సామర్థ్యం వారిని పరిస్థితుల్లోనైనా సరే మనుగడ సాగించేలా చేస్తుంది. వారి సమస్యల నుండి తప్పించుకోవటం కాకుండా వాటిని ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. ఈ లక్షణం వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉంటారు. వారు క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలరు. వారికి గణితం, విజ్ఞానం, తర్కం వంటి విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. వారి విశ్లేషణాత్మక సామర్థ్యం వారిని ఉన్నత స్థాయి వృత్తులలో రాణించేలా చేస్తుంది. వారికి సమస్యను వివిధ కోణాల నుండి చూసే సామర్థ్యం ఉంటుంది కనుక వారు సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటారు. వారి మేధస్సు వారిని విద్యారంగంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. వారు పరిశోధనలు చేయడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి ఇష్టపడతారు. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు కళల్లో సౌందర్యం పట్ల మక్కువను కలిగి ఉంటారు. వారు సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, సాహిత్యం వంటి కళలలో ఆసక్తి చూపిస్తారు. వారిలో కొందరు గొప్ప కళాకారులు, రచయితలుగా, సంగీతకారులుగా ఎదుగుతారు. వారు సుందరమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతారు. ముఖ్యమైన కళాఖండాలను అభినందిస్తారు. వారు మ్యూజియంలో, గ్యాలరీలో, థియేటర్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు. వారి జీవితంలో కళల పట్ల ఆసక్తి వారిని మరింత సంపూర్ణ వ్యక్తులుగా చేస్తుంది. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. వారు ప్రతి సవాలును అవకాశంగా చూస్తారు. దాని నుండి ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. వారి ఈ సానుకూల వైఖరి వారి జీవితంలో ఎన్నో విజయాలను సాధించేలా చేస్తుంది. వారి దూరదృష్టి వారిని ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చేస్తుంది. వారు తమ భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. వారు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో కృషి చేస్తారు. ఎన్నక్షంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తారు. వారు తమ సంస్కృతిలోని ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలను పాటించడానికి ఇష్టపడతారు. వారు తమ పిల్లలకు తమ సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేర్పించడానికి ఇష్టపడతారు. వారు ఇతర సంస్కృతులను కూడా గౌరవిస్తారు. వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. వారు వివిధ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. వారి నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఎన్నక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు. వారు వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. వారు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటారు.
వారు ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులపై ఆసక్తి చూపిస్తారు. ఇవి వారి మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. వారు మందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన అనుసరించడానికి ఇష్టపడతారు. ఎన్ నక్షత్రంతో ప్రారంభమయ్యే వృశ్చిక రాశి వ్యక్తులు అసాధారణమైన తెలివితేటలతో, పట్టుదల, నిజాయితీ, కష్టపడే తత్వం వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉంటారు. వారి లక్షణాలు వారిని వృత్తిపరంగా, వ్యక్తిగతంగా విజయవంతం చేస్తాయి. వారు చాలా భావోద్వేగాలు, కానీ వారి భావోద్వేగాలను నియంత్రించుకోగలరు. వారు సమాజంలో అందరి చేత గౌరవించబడతారు. వారి నాయకత్వ లక్షణాలు వారి చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి. వారు తమ కుటుంబాన్ని గౌరవిస్తారు. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వారి స్నేహితులకు, నమ్మదగిన మద్దతుదారులకు దయగల వ్యక్తులుగా ఉంటారు. వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ వారు ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. విజయాన్ని సాధించి తీరుతారు. ఈ కారణంగా వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సమాజానికి విలువైన సభ్యులుగా నిలుస్తారు. అలాగే మీ పేరు ఎన్ అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.